వెల్కమ్ టు లియో న్యూస్. నమస్తే అండి. అందరూ నాయకులు కూడా అన్ని పార్టీల నుంచి నాయకులు కూడా నామినేషన్లు వేయటం అయితే జరుగుతుంది. ఆ నామినేషన్ల టైంలో అఫిడవిట్లో అన్నీ క్లియర్గా ఉండాలి. అంటే వాళ్ళ మీద ఉన్న కేసులు కానీ వగేర ఏదైనా కానీ అన్నీ కరెక్ట్గా ఉండాలి. కానీ వైసీపీ నాయకులు కొంతమంది అందులో తప్పుడు సమాచారాలు ఇస్తున్నారు అని కొంతమంది టీడీపీ నాయకులు అయితే ఫిర్యాదు చేస్తున్నారు. అయినా సరే ఆర్ఓలు ఎవరైతే ఉన్నారో అవి ఏమీ పట్టించుకోవట్లేదు. ఎందుకంటే వైసీపీ నాయకులకు అనుకూలంగా వాళ్ళు పనిచేస్తున్నారని అయితే తెలుస్తుంది. వాళ్ళు ఎవరు అంటే గుడివాడకి చెందిన కొడాలి నాని అఫిడవిట్లో కొన్ని తప్పుడు సమాచారం అయితే ఇచ్చారు. అంటే ఆయన మీద 5 కేసులు ఉంటే 3 కేసులు మాత్రమే రాయటం, అలా కొన్ని తప్పుడు సమాచారాలు ఇంకా ఉన్నాయి. అది ఆర్ఓ పద్మావతి, గుడివాడకి చెందిన పద్మావతి ఏమీ తప్పులు లేవు, అంతా సవ్యంగా ఉంది అఫిడవిట్ అంతా అని చెప్పడం జరిగింది. తీరా చూస్తే ఆవిడ ఏంటి అంటే కొడాలి నానినే ఆవిడని నియమించారు 5 ఏళ్ల క్రితం అని సమాచారం అయితే ఉంది. దాని గురించి ఏం చెప్తారు మీరు? ఎందుకంటే జగన్కి అనుచరుడిగా, ప్రధాన అనుచరుడిగా ఉండటమే కానివ్వండి, అపోజిషన్ పార్టీ అయిన నారా చంద్రబాబు నాయుడు గారి మీద దుర్భాషలాడటమే కానివ్వండి, దాని మూలాన ఆయన కొడాలి నాని అంటే ఎవడని తెలుస్తుంది. కానీ అంతకుముందు ఆయన ఎవరనేది ఎవరికి పెద్ద ఇది తెలిసేది కాను. చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తూ పెరిగిన వ్యక్తే కానీ ఆయన అంటూ ప్రజల్లో నుంచి వచ్చిన వ్యక్తే కాదు. కానీ అట్లాంటి ప్రజల్లో నుంచి పని చేసుకుంటా పైకి వచ్చిన వ్యక్తి అయితే కాదనేది మనకు కనపడతానే ఉంది. ఆయన మీద నిన్న కూడా తెలుగుదేశం వాళ్ళందరూ కూడా కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ఆయన అఫిడవిట్లో కొన్ని విషయాలు పొందుపరచలేదు కూడా. సో వాటి గురించి అడగటం జరిగింది. కానీ దాని గురించి ఎక్కడ యాక్షన్ తీసుకోలేదు. ఇంకోటి కేసులకు విషయంలో కూడా తప్పులు చెప్తున్నాడు. సో 5 ఉంటే 3 అని చెప్తున్నాడు. సో ఇవన్నీ కూడా ఎందుకు ఆర్ఓ పట్టించుకోవట్లేదు. సో ఏ కారణం ఏంటి? సో పోస్టింగ్ ఇస్తే వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్. సో పోస్టింగ్ రేపు పొద్దున తెలుగుదేశం గవర్నమెంట్ వస్తుంది, ఆవిడ పనిచేయరా, రాజీనామా చేసి వెళ్ళిపోద్దా? సో అలాంటప్పుడు ఎవరి కోసం పనిచేస్తున్నారు ఆవిడ? ప్రజల కోసం పనిచేస్తుందా, లేకుంటే కొడాలి నాని కోసం పనిచేస్తుందా? సో ఆ కొడాలి నాని కోసం పనిచేస్తా అంటే రిజైన్ చేసేసి వెళ్ళిపోవాలి. సో ఆయనకు వ్యతిరేకంగా చేయలేని అనుకున్నప్పుడు. సో కానీ ఇప్పుడు ఇక్కడ ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ 5 ఏళ్లలో ఆవిడని తీసుకొచ్చి పెట్టిన దగ్గర నుంచి కూడా గతంలో కూడా ఇదే పనులంట. సో ఆయన వర్గం వాళ్ళకే పనులు చేయటం, తెలుగుదేశం అని కానివ్వండి, ఆయన అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎవరున్నా కూడా సరే వాళ్ళకి పనులు చేయకపోవటమే కానివ్వండి, ఆవిడ కంటిన్యూ ఇదే ప్రాసెస్లో ఉన్నారంట. అంటే పోస్టింగ్ వేసినారు కాబట్టి ఆయనకి విధేయుడిగా స్వామి భక్తి చాటుకుంటుంది అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఎక్కడ చూసినా మనం స్టేట్ మొత్తంగా తీసుకుంటే మైలవరంలో కూడా సేమ్ ఇలాంటి ప్రాబ్లమే. తెలుగుదేశం వాళ్ళని ఎక్కడికెక్కడ వాళ్ళ కంప్లైంట్లు ఇచ్చినా కూడా ఆర్ఓలుగా ఉన్న వాళ్ళు తోసిపుచ్చుతున్నారు. సో దానికి కారణం ఏంటి? సో జగన్మోహన్ రెడ్డి హయాంలో వేసుకున్న పోస్టింగ్లు, వాళ్ళకి దగ్గరగా ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళతో వేయించుకున్న పోస్టింగ్ల మూలాన ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఇప్పటికీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డికి తొత్తులుగా పనిచేయటం, లోకల్ ఎమ్మెల్యే వాళ్ళు ఏం చెప్తే అది చేయటం అదే జరుగుతుంది. సో దీని మీద ఈసీ అయితే ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళందరినీ సస్పెండ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు ప్రజలు కట్టే ట్యాక్స్లో వాళ్ళకి జీతాలు వస్తున్నాయి, ఈ ఎమ్మెల్యే కట్టట్లేదు, రేపు జగన్మోహన్ రెడ్డి ఏమీ ఇవ్వట్లేదు, ఆయన జోబులో సొమ్ములు ఏమీ ఇవ్వట్లేదు. సో వీళ్ళు ఎట్లా వాళ్ళ కోసం పనిచేస్తున్నారో అర్థం కావట్లేదు. ఖచ్చితంగా దీన్ని అంతా కూడా ఈసీ గమనిస్తూనే ఉంది. ఖచ్చితంగా వాళ్ళని సస్పెండ్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకోసం ఇప్పుడు ఒక చోట ఫెయిల్ అయితే మనం పై వాళ్ళ దాకా తీసుకెళ్తాం కాబట్టి, సో కింద వాళ్ళు ఇలా చేశారనేది రేపు పొద్దున ఈసీ దృష్టికి అయితే టీడీపీ తీసుకెళ్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈసీ అయితే సరైన నిర్ణయమే తీసుకుంటుందని అనుకుంటున్నాం. అంటే కొంతమంది గమనిస్తున్నారు కాబట్టి ఈ అఫిడవిట్లో ఎటువంటి తప్పుడు సమాచారం ఉంది అనేది బయటకు వస్తుంది. కానీ గమనించకపోతే గనక వైసీపీ నాయకులు చాలా మంది ఇలాంటి తప్పుడు సమాచారాలు ఇచ్చే ఉంటారు అఫిడవిట్లో. ఖచ్చితంగా ఇప్పుడు ఇండిపెండెంట్ వాళ్ళందరినీ కూడా చాలా మందిని తంగిరాల సౌమ్య తను వేసింది తన్ని డిస్మిస్ చేశారు, వాళ్ళది వాల్యూడ్ కాదని చెప్పి తోసిపుచ్చారు. సో ఇలాగైతే ఖచ్చితంగా అందరివి కూడా ఇలా అంటే స్వతంత్ర అభ్యర్థులుగా వాళ్ళు నామినేషన్ వేయకూడదు అనేదే వాళ్ళు. అంటే ఓట్లు డైవర్ట్ అంటే ఎవరికి భయం ఉంటుంది? ఇప్పుడు ఎవరైతే అధికారులంతా ఎవరికి తొత్తులుగా పనిచేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డికి, లోకల్ ఎమ్మెల్యేలకి తొత్తులుగా పనిచేస్తున్నారు. సో వీళ్ళకేంటి, ఒకవేళ ఇప్పుడు తెలుగుదేశం క్యాడర్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తెలుగుదేశంకే వెళ్తుంది. అక్కడ ఓట్ డైవర్ట్ ఏమైనా అయ్యిందంటే జగన్మోహన్ రెడ్డి ఓట్ బ్యాంక్ వైసీపీ పార్టీది ఏదైతే ఉందో అదే డైవర్ట్ అవుతుంది. వీలైనంత వరకు కూడా కాంగ్రెస్ వాళ్ళవైనా తీసేస్తారు, ఇండిపెండెంట్గా వేసిన వాళ్ళవైనా తీసేస్తారు. తెలుగుదేశం వాళ్ళకి ఎక్కడ తప్పు దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు అలాంటి తప్పులు చేయకపోబట్టి ఓకే, కానీ ఎక్కడ చిన్న మిస్టేక్ దొరికినా తీసేసేదానికి రెడీగానే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన బీఫామ్లు ఏవైతే ఉన్నాయో అవి మటుకే ఎన్ని తప్పులతో వేసినా కూడా వాళ్ళకి
కంటెస్ట్ చేసే అవకాశం కల్పిస్తున్నారు. సో ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? అధికారులు ఎవరికి చెప్పినట్టు వినాలి? కానీ ఈసీ అది కూడా ధిక్కారమేగా. ఈసీ చెప్పినది కూడా వినకుండా వీళ్ళు ధిక్కారంగా వీళ్ళు ఎవరు స్వామి భక్తి చాటుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డికి తొత్తులుగా పనిచేస్తున్నారు. అంటే ఈ 5 ఏళ్ళు ఉన్న గవర్నమెంట్ కోసం వీళ్ళు పనిచేస్తారా? సో రేపు పొద్దున గవర్నమెంట్ పోయిన తర్వాత పరిస్థితి ఏంటి? సో దీనికి అంతటికీ ఖచ్చితంగా అయితే ఈసీ అయితే నిర్ణయం అయితే తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేయటం అనేది అయితే ఖచ్చితంగా జరుగుతుందని ఆశిస్తున్నాం. అంటే ఆ సస్పెండ్ చేయడానికి కూడా టైం పడుతుంది అంటారా? అంటే ఎన్నికలకు దగ్గరగా పడుతున్నాం కాబట్టి వెంటనే ఇలాంటి వాళ్ళు యాక్షన్ అయితే తీసుకోవాలి. ఈసీ అయితే యాక్షన్ తీసుకోవాలి. ఫస్ట్ అక్కడ మళ్ళీ సస్పెండ్ చేసేదానికి కొంచెం టైం పట్టినా కూడా ఫస్ట్ ఆ విధుల నుంచి వాళ్ళని తొలగించి వేరే వాళ్ళని వేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే రేపొద్దున ఎలక్షన్స్ సజావుగా జరగవు. ఇలాంటి అధికారులు ఉన్నప్పుడు రేపొద్దున అక్కడ డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తారు. సో రేపొద్దున ఓటర్ వచ్చి ఓటు వేయటానికి రావాల్సిన అవకాశాన్ని కూడా వీళ్ళు ఇవ్వరు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఎంత రౌడీజాలు జరుగుతుంది. ఈరోజు చూసాం కడప జిల్లాలో. సో తెలుగుదేశం క్యాంపెయిన్ రథాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టారు. సో ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయంటే ఇట్లాంటి అధికారులు ఉండబట్టేగా. సో ఇలాంటి అధికారుల్ని మనం ఇక్కడ నుంచి తొలగిస్తే కానివ్వండి, ఫస్ట్ వాళ్ళని ఆ సీట్లో నుంచి తీసి రేపొద్దున వాళ్ళని సస్పెండ్ చేస్తారా, వాళ్ళు ఇంకో చోట వేస్తారా, ఏదైనా చేయనివ్వండి, అది మనకు అనవసరం. సో కానీ ఫస్ట్ అయితే ఇమీడియట్ రియాక్షన్ ఉండాలి. కాబట్టి ఫస్ట్ ఆ సీట్లో నుంచి వాళ్ళని తొలగించాల్సిన అవసరం అయితే ఫస్ట్ అదే కనపడుతుంది. ఇంకా చూసుకుంటే కనుక స్వతంత్ర అభ్యర్థులకి నామినేషన్ ఇలా తిరస్కరిస్తే కనుక తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? ఖచ్చితంగా వాళ్ళని ఈ ఎలక్షన్లో అయితే తిరస్కరించారు. సో నెక్స్ట్ అంటే ప్రజాస్వామ్యం మీద ఎవరికి వాల్యూ లేకుండా పోతుంది. సో వాళ్ళు ఇండిపెండెంట్గా వేసుకునే అవకాశం ఎవరికైనా ఉంది. సో ఎవరైనా వేయచ్చు. కానీ వీళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు అంటే కొంచెం ఓట్ బ్యాంక్ వస్తే కూడా వాళ్ళ మూలాన ఎక్కడ డైవర్ట్ అవుతుందో ఓట్ అనేది వీళ్ళు గుర్తిస్తున్నారు. అలాంటి వాళ్ళందరినీ తొలగిస్తున్నారు. అదే మనకి ఇక్కడ కనపడుతుంది. సో అది ఖచ్చితంగా ఇది వైసీపీ వాళ్ళకి తొత్తుల్లాగా ఇట్లాంటి అధికారులు ఉన్నారు కాబట్టి ఆర్ఓలందరూ కూడా ఇలాంటి అవకాశాలు జరుగుతూనే ఉంది. ఖచ్చితంగా వాళ్ళందరినీ ప్రస్తుతం అయితే మటుకు వాళ్ళని తొలగించాల్సిన అవసరం ఉంది. అదే ప్లేస్లో వేరే వాళ్ళని రిక్రూట్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. అంటే వాళ్ళ మీద ఓన్లీ యాక్షన్ తీసుకోవడం కాకుండా ఈ నాయకులకు కూడా హెచ్చరించే అవకాశం అయితే ఉంటుందంటారా? అంటే అఫిడవిట్లో ఇలాంటి తప్పుడు సమాచారం ఇవ్వకుండా కరెక్ట్గా ఇవ్వాలని అఫిడవిట్ అనేది వీళ్ళ మీద కూడా ఎటువంటి ఖచ్చితంగా ఇప్పుడైతే ఈసీ దృష్టికి అయితే తీసుకెళ్తారు కదా, నాయకులు అయితే ఖచ్చితంగా తీసుకెళ్తారు కదా. సో తీసుకెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు పరిశీలించాల్సిన బాధ్యత అయితే ఈసీకి ఉంటుంది. కాబట్టి వాళ్ళు పరిశీలించి యాక్షన్ అయితే తీసుకుంటారని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇన్ని తప్పుడు తడకలు ఉంటే మటుకు ఎలా వాళ్ళకి అవకాశం కల్పించే అవకాశం ఉండదు. కాబట్టి మనకి ఏదైనా ఫైనల్ అంటే ఇంకా ఈసీనే. ఈసీ నిర్ణయం అయితే శిరోదాయకం కాబట్టి ఖచ్చితంగా ఈసీ తీసుకునే నిర్ణయం మంచిగానే ఉంటుంది అనేది అందరూ ఆమోదయోగంగానే ఉంటుందని అనుకుంటున్నాం.